మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్‌కు కారకం. Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి ఓడిపోయినా ఇంతలా మెసేజ్ వస్తున్నాయి. టైం టేబుల్ అరే మొన్ననే కదరా ఫోర్త్ సెమ్ రాసినాము, అప్పుడే మళ్ళీ ఫిఫ్త్ సెమ్. సాయా అరే సాయా ఇడికేమైందిరా పలుకుతలేడు, పాత్ర లేడు కదా. అరే ఫిఫ్త్ సెమ్ టైంలో చూసినావారా? ఇప్పుడే చూసా, మస్తు ఉందిరా. అదే ఫిగరా రా మస్తు ఉందా నీకు? ఫిగరేరా మస్తు ఉంది. అరే నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు చెప్పిన దాని గురించి అదే మాట్లాడుతుంది. నేనేమో చెప్పిన ఇప్పుడు ఒకసారి ఏదో పాతగా ఫిఫ్త్ సెమ్ టైం టేబుల్ వచ్చింది చూసుకో. అదే మనం వచ్చానారా, మొన్ననే కదా ఫోర్త్ సెమ్ రాసింది. చూస్తా ఏ సబ్జెక్ట్ ఎన్ని డేస్ కావాలో టైం టేబుల్ సెట్ చేస్తా, నువ్వే పని చేసుకో. అరే ఎగ్జామ్స్ కి 7 days ఉంది, మర్చిపోకు, గుర్తుపెట్టుకో. అయిపోయిందిరా, వచ్చేస్తున్నాయి. ఓకే ఓకే ఓకే. మొత్తం టైం టేబుల్ సెట్ చేసిన, 11 days ఎగ్జామ్కి మొత్తం టైం టేబుల్ సెట్ చేసిన. 11 days ఎందుకురా? నీకు పోయేటోడు మరి మరి చెప్పిన కదరా. అరే ఎట్లయినా 4 days పోస్ట్ పోన్ అవుతుంది రా. అవును అది కరెక్ట్ రా. అయితే మనకి మొత్తం 6 సబ్జెక్ట్ కదా, ఇంగ్లీష్కి 1 day. అరే ఒక రోజు ఎందుకురా, 4 days పెట్టరా. దొరకవరికి రాయడానికి 4 days ఎందుకు, ఒక సరిపోతుంది కదా. నువ్వు గుద్దా మీద గుర్తి వచ్చి చేతులు చెప్పే ఫస్ట్ పూర్తికి. అయితే 6 సబ్జెక్ట్ కదా, ఇంగ్లీష్కి 1 day, తెలుగుకి 2 days, వింటున్నావా? పొలిటికల్కి 2 రోజులు, ఎకనామిక్స్కి 3 days, హిస్టరీకి 2, చెక్ పేపర్కి 1. మొత్తం సెట్ చేసిన, మనం మొత్తం మంచిగా చదువుకుందాం, ఓకేనా? ఫోన్ పక్కన పెట్టరా, మొత్తం మంగళ ఇంగ్లీష్ కంప్లీట్ చేసిన, మనం ముందే చెప్తున్నాం. సరే నువ్వు పెట్టు, పక్క పెట్టు. ఇంకా చెప్పాడు. అరే అలాంటి నీళ్ళు ఉందా? ఇదిగో చూడు, ఎంత అలా నా కూడా Six hours later. చూడ అయ్యా, మనం చూసుకుంటే వారే 4 మొత్తం The next day. అరే నిన్నంటే ఇంగ్లీష్ ఉండే ఎట్లా నడిచిపోయింది, ఈరోజు తెలుగు ఉంది, పక్క కంప్లీట్ చేద్దాం. ఏమంటావు? తెలుగు అంటే గుర్తు వచ్చిందా,
నిన్న ఒక హిందీ అమ్మాయి తెలుగులో మాట్లాడిన అబ్బాబ్బాబ్బా వేరే లెవెల్ అమ్మా వా సూపర్ గా నిజంగా నిజంగా చెప్తున్నాను. నేను కూడా చెప్తాను. మొన్న ఏమైందంటే మేము వెళ్ళింటి వెళ్ళినాక The next day. రే ఇదిగో ఈ పేర్లు ఇంపార్టెంట్ చదువుకో ఓకేనా. ఇదా తిరుగుడు ఎక్క చదువుతా ఫస్ట్ చదువు. నువ్వు ఏంటంటే ఇంకేంటి చదువుతా. అరే ఏ కన్సర్న్ కాల్ చేస్తాను అందరిని సెట్ చేస్తా. ఫస్ట్ పైసలు ఉన్నాయి నీకు ఎందుకురా అందరికి పిలిపిస్తారు రూమ్కి ఫోన్ చేసి వస్తారు కదా వచ్చినాక మంచిగా అని చెట్టు మొత్తం రాసేసుడు దానికంటే The next day. అరే మన ఎకనామిక్స్ ఎట్లయినా రాదు రాబోయే. ఎకనామిక్స్ అంటే ఏంటి మామ? బిజినెస్ రా. సబ్స్క్రంగా బిజినెస్ పెడదాం ఇవన్నీ డిగ్రీ ఎందుకు. నువ్వు ఒక 50,000 నేను ఒక 50,000. నువ్వు 50,000 సెట్ చేయి, నువ్వు 50,000 సెట్ చేస్తా. ఎన్ని 50,000 సెట్ చేస్తా మామ. 50,000 50,000 అవును. ఫస్ట్ సబ్ అయిపోయింది తీసుకో నువ్వు పోయి సబ్ తీసుకురాపు. నేను చెప్పేది 50,000 లక్ష తీసుకో ఇద్దరే పెట్టుకున్నాం. నువ్వేమో దగ్గర లేవు. సబ్ దేని 10 రూపాయలు లేవు కానీ బిజినెస్. The next day. అరే హిస్టరీ ఏముందిరా ఏదైనా రాయొచ్చు దాంట్లో ఏముండదు. అది కాదు మామ, మొన్నగాడు ఎంత వర్క్ చేస్తుంది తెలుసా? ఉన్నాడు ఏంటదా మామూలు వర్క్ చేస్తున్నాడు. అట్లా చేస్తా ఇట్లా చేస్తా పైకి వచ్చేసి సీదాడు. నీకు ఫోన్ చేస్తే మమ్మల్ని లిఫ్ట్ చేయలేవు నువ్వు. పనిలో ఉంటున్నారు. అది కాదు నిజంగా చెప్తున్నా. వానికి ఎట్లుంటుంది తెలుసా? ఇప్పుడు పోదా మన దగ్గరికి అది గ్యాంగ్ డిస్కస్ అని చెప్తున్నాడు. వాడు ఇప్పుడే కూడా ఉన్నాడు నిజంగా. తర్వాత నిజంగా మామూలు మామూలు దుబాబు చేస్తే తెలుసా అనుకుంటున్నాడు. The next day. అరే ఇప్పటికి మస్తు టైం వేస్ట్ అయింది రాదు. మస్తు టైం వేస్ట్ చేసినాం. అయిపోయింది మరి ఇంకా మనకు 11 hours టైం ఉంది. 11 days కాదు 11 hours మంచిగా చదువుకున్నాం సరదాగా. ఓకేనా? అర్థమైందా? సరే కానీ ఆయన అయిపోయింది. నా ఫోన్ నీకు ఇస్తా, నీ ఫోన్ నాకు ఇచ్చేయి. ఫ్లైట్ ఎక్కి ఇచ్చేసి అరే బెస్ట్ కొంటాను ఎక్కిచ్చేసి ఫోన్. మామా మనం తెచ్చిన ఖాళీ చిల్లైదాం. నీకేం ఆలోచిస్తున్నావు కదా చిల్లైదాం. ఖతం ఆడు మామా కావాలని ఏ చదువు పెద్ద మంది కాదురా భయ్, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఇప్పుడు మనకున్న సబ్జెక్టులల్లో ఏదో ఒక యూనిట్ ముందు ఎవడైతే కంప్లీట్ చేసి నాకు చెప్తాడో వాడు ఒక గ్లాస్ మళ్ళా ఫస్ట్ మీరు యూనిట్ అయితే కంప్లీట్ చేసుకుంటారా. ఏం రా యూనిట్కి వెళ్తారు సరేరా నేను కూడా చదువుకుంటా. ఫస్ట్ ఏడాది అయిపోతుందో వాడు వచ్చి పిలుతాడు. అయితే అరిస్టాటిల్ అన్న గురువు ఏమంటారు అయితే ఏ దేశం పైన కన్నా పోగాని భారతదేశం నుంచి పోగా అని చెప్పేసి అంటారు. అది క్లోజ్ అయిపోతుంది. సెకండ్ రౌండ్కి వస్తా సార్ నా
పోయి పోయి మందు పోయి. అయిపోయి ఆగలేకపోతున్నాను సార్. పోయి. పురాతనం సింధు నాగరికత ఎప్పుడు ఉండేది ఆ టాపిక్ నేను ఇప్పుడు చదువుకోవడం జరిగింది. నెక్స్ట్ టాపిక్లో కలుస్తాం. అలా పై కలుపు. చల్ నీ అమ్మాయిలు చదువుతారు వచ్చి తాగేసిపోతారు. నేను కూడా పోయి చదువుకొని వచ్చి తాగేసిపోతాను. One semester later. ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి రాబాయ్ మొత్తం. ఎట్లా శాంతంగా ఉంది రాబాయ్. ఎట్లా అట్లా మంచిగా పాస్ అయినా. పాస్ అయిపోయినా. ఇట్లా మంచి రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చింది అన్నిట్లుగా. ఈ మెసేజ్ మళ్ళీ 6 ఏమైందిరా? అరే మొన్న కదా రాసినాము 5th సెమ్. ఏందిరా బాబు? మొన్న 6th సెమ్.